రైతుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తోందని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభు కుమార్ పేర్కొన్నారు. విజయవాడలో కిసాన్ మోర్చా ఎగ్జిబిషన్ను ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంక్షేమమే లక్ష్యంగా కిసాన్ మోర్చా బలోపేతానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. రైతు శ్రేయస్సే లక్ష్యమన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు ఆధునిక వ్యవసాయ సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. आज के समय में भारत का एग्रीकल्चर बजट 1.5 लाख करोड़ का है और उसमें से 15,000 करोड़ तो सिर्फ आंध्र प्रदेश का एग्रीकल्चर बजट है। अब आंध्र प्रदेश का खेती अलग तरह से होता है। जैसे एग्जाम्पल के लिए कि आंध्र प्रदेश भारत का सबसे अधिक श्रिम्प उत्पादक और सबसे ज़्यादा श्रिम्प निर्यातक स्टेट है। జై జవాన్ జై జవాన్. ఇవాళ జూలై 26 కార్గిల్ విజయ్ దివస్. కార్గిల్లో మన సైనికులు వీరోచిత పోరాటం కారణంగా 1999లో ప్రపంచంలో ఎవరూ చేయని విధంగా కేవలం గుండె ధైర్యంతో ఆత్మస్థైర్యంతో వాళ్ళ యొక్క బుద్ధి బలంతో సాధించిన విజయం కార్గిల్ విజయం. ప్రపంచంలో ఏ విజయాలకి ఇది సరిపోదు. ప్రపంచంలో అనేక యుద్ధాలు మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, దానికి ముందు అనేక యుద్ధాలు జరిగాయి. కానీ ఈ యుద్ధానికి ఆ ప్రత్యేకత. ఎందుకు కార్గిల్ విజయ్ దివస్ చేస్తామంటే పైన శత్రువు కింద కొండ కింద అంటే 4,000 అడుగుల పైన శత్రువు ఉంటే కింద నుంచి మనం పైకి వెళ్ళి ఆ శత్రువుని తుడముట్టించే ప్రయత్నం చేయాలి.